నమస్కారం. మరి ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడున్న నాయకులందరం కూడా కలిసి ఇవ్వడం జరిగింది. 17వ డేట్ నాడు ఏదైతే ఇక్కడ ఈ మెదక్ నియోజకవర్గానికి రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రోహిత్ రావు గారు గౌరవ కేసీఆర్ గారి మీద 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి మరి 10 సంవత్సరాలు దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను ఉంచిన గౌరవ కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇవాళ ఎస్పీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన వెంటనే రామాయణపేట పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇస్తే మా జ్యూరిడిక్షన్ కాదు ఇది, మేము తీసుకోమని చెప్పేసి అక్కడున్న సిఐ గారు అక్కడున్న పోలీసులు దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల మేము ఈరోజు ఎస్పీ గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఒకటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు సమంజసం కాదు. నువ్వు ఇక్కడ మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, అన్ని రకరకాల హామీలు ఇచ్చి మోసం చేసి కుట్రపూరితంగా మాట్లాడి ఇక్కడ ప్రజలతో ఓట్లేయించుకొని డెవలప్మెంట్ చేయకుండా కేవలం ఇట్లాంటి మాటల ద్వారా ఎదుటోళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు. ఆ కుట్ర ఎప్పటికీ కూడా చెల్లదు. 2500 రూపాయల మహాలక్ష్మి స్కీమ్ చెల్లించండి, 1,00,000 రూపాయలతో పాటు బంగారం ఇస్తా అన్నారు, అది మాట్లాడండి. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు, దాని గురించి మాట్లాడండి. నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నారు, దాని గురించి మాట్లాడండి. ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది పోయి చట్టాలు చేసే మనుషులే ఎమ్మెల్యేలే, అంటే చట్టం చేసే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే అట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మరి ఏం మెసేజ్ ను పంపిస్తా ఉన్నా మనం ప్రజలకు? నువ్వు చేయాల్సింది డెవలప్మెంట్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మనోభావాలు దెబ్బతీసే విధంగా గౌరవ కేసీఆర్ గారి మీద మాట్లాడిన మాటలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధి చేయండి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు, తెరిపియండి తొందరగా, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇలాంటి పోలీసుల చర్యల ద్వారా భయపెట్టిస్తాను అనుకుంటే ఉపేక్షించేది లేదు. ఇప్పటి నుండి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించి తీసుకొచ్చి కేసులు పెడతామంటే ఫస్ట్ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాతనే మా టీఆర్ఎస్ కార్యకర్తలను ముట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడింది ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యే మాటల మీద చర్యలు తీసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి రావాలి. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఎక్కడ చూడలేదు. అందుకే మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, మా బీఆర్ఎస్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు పిరికెడు మంది, మేము వేలాది మంది ఉన్నాం, ఒక్కసారి కేసీఆర్ పిలిపిస్తే తరలి రావడానికి సిద్ధంగా